దేహము, ఇంద్రియాలు, మనోబుద్ధులు ఇవన్నీ జడాలే. ఇవన్నీ ఎలా యాక్టివేట్ అవుతున్నాయి, ఎలా ప్రేరణ పొందుతున్నాయి, ఎలా స్ఫూర్తిదాయకంగా ఇలా చక్కటి ఈ శక్తిని ఉనికి పుచ్చుకుని జడం. మనం నిద్రపోతుంటే అసలు దీని కదలిక ఉండదు, దీని పట్ల ధ్యాసే లేదు, అసలు ఇది ఉందా లేదా కూడా తెలియదు. ఇది ఒక మూటలా పడుంది, అసలు మనకే సంబంధం లేదు, ఎవరిదో అనామత్తుగా ఉన్నటువంటి మూటలాగా ఉంది ఇది నిద్రపోతుంటే. అనామత్తు మూట అంటారా? అంటే అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్. ఇప్పుడు ఈ ట్రైన్ పార్సెల్స్లో కానీ బస్ పార్సెల్స్లో కానీ ఒక మూట ఉండిపోతుంది, ఎవడు క్లెయిమ్ చేయడు, సరైన అడ్రస్ ఉండదు, ఎవడు క్లెయిమ్ చేసేవాడు ఉండడు. అలాంటివన్నీ ఏంటంటే లాక్ షెడ్కి వెళ్ళిపోతుంది కదా. సో అన్క్లెయిమ్డ్ అన్నమాట బ్యాగేజ్ అది. అలాగనే ఇది నిద్రపోతున్నప్పుడు ఇది క్లెయిమ్ చేయడానికి ఏమీ లేదు, ఇది అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ లాగా ఉంది, ఇది అనామత్తు. దీని పట్ల ఏ రకమైన ఒక వీప్స కూడా లేదు, ఇది నా దేహమను నాదను అనేటువంటి అభిమానమను ఏది లేదు, చలనం లేదు, ఏమీ లేదు, అలా పడుందంటే ఒక మూట. మరి ఇలా పడున్నటువంటి అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ లాగా అసలు సంబంధమే లేనట్టుగా, నెగ్లెక్టెడ్గా, అబాండెన్డ్గా, తీసిపారేసినట్టుగా పడున్నటువంటి ఈ దేహం ఉదయం లేవగానే చక్కగా మంచి కళ్ళు తెరిచి మాట్లాడి, కాళ్ళతో కదిలి, చేతులతో పట్టుకుని, ఇవన్నీ మాట్లాడి, తింటూ తిరుగుతూ ఇలా ఈ చలనం ఎలా కలిగింది? దీన్ని ఎవడు క్లెయిమ్ చేశాడు ఇది నాదని? ఎవడు దీనికి ఆ శక్తిని ఇచ్చాడు? కదిలే శక్తిని ఎవడిచ్చాడు? మాట్లాడే శక్తిని ఎవడిచ్చాడు? చూచే శక్తిని ఎవడిచ్చాడు? ఇవేం చేయలేదే రాత్రి, అలా పడుంది అది. కాబట్టి ఈ విచారణ ఒక్కసారి చేస్తే మరొక్క మారు ఆత్మ యొక్క సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆత్మ, దాంట్లో ఏ క్రియలు లేవు, ఏ వికారాలు లేవు. అందుకనే నిష్క్రియ, నిర్వికార, నిర్గుణ, నిరంజన నిన్న చూశారు. మరి ఇప్పుడు ఆ ఆత్మ నిష్క్రియమే, నిర్వికారమే, నిర్గుణమే. కానీ అది లేకపోతే ఇవేవి, ఈ క్రియలు, ఈ వికారాలు ఏవి జరగవు. కాబట్టి అది ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలాగా? ఆత్మచైతన్యమాశ్రిత్య దేహేంద్రియమనోధియః స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనాః. ఆలోకం యథా జనాః, సూర్యుణ్ణి, సూర్యుడి యొక్క ఉదయపు వేళ, సూర్యుడు ఉదయించగానే ప్రతిదీ ప్రకాశింపబడుతుందో, ప్రకాశింపబడేటువంటి ప్రతి జడ పదార్థాలు, ప్రతి వస్తువులు కూడా లైమ్ లైట్లోకి వస్తుంది, ఒక వెలుగులోకి వస్తుంది. అలాగనే ప్రతి వ్యక్తి కూడా సూర్యోదయం అయిన తర్వాత చీకటి పోంగొట్టుకున్నటువంటి ప్రకృతిలో, చీకటి పారద్రోలబడినటువంటి ప్రకృతిలో అన్నీ కనిపిస్తున్నప్పుడు వ్యక్తులు కూడా, మనుషులు కూడా వారి వారి వ్యవహారాల్ని మొదలు పెడతారు. చీకట్లో ఏ వ్యవహారం ఉండదు, ఏ కదలిక ఉండదు, ఏది కనపడదు, ఆవృతమై ఉంటుంది. చీకటి ఆవృతమై ఉంటుంది, కళ్ళు కనపడదు, వ్యవహారం జరగదు. సూర్యుడు రాగానే, ఆ ప్రకాశం రాగానే ఆ చీకటి తొలగిపోతుంది, అన్నీ వెలుగొందుతాయి. ఆ ప్రకాశంలో ప్రతిదీ కూడా వెలుగొందుతుంది. అంతేకాదు, ఈ పక్షులు, జంతువులు, మనుష్యులు వాటి వాటి యొక్క క్రియలు చేయడానికి అవి ప్రారంభమవుతుంది. మళ్ళీ సూర్యుడు అస్తమించగానే ఇవన్నీ కూడా వాటి వాటి స్థానానికి వెళ్ళిపోతాయి, ఇంకేం క్రియలు ఉండవు. అంటే ఈ క్రియలన్నీ దేనివల్ల జరుగుతుంది? దేనివల్ల జరుగుతుంది? ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి ఈ క్రియలన్నీ? జంతువులు బయటికి వెళ్ళడం కానీ, మనుషులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడం కానీ, ఇది దేనివల్ల? సూర్యుడి యొక్క ప్రకాశం వల్ల. కాబట్టి బాగా ఆలోచించండి. అలాగనే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో, కార్యకరణ సంఘాతములు, అసెంబ్లేజ్ ఆఫ్ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్, ఈ మొత్తం సంఘాతాలు, ఈ సంఘాతాలన్నీ కూడా
ఎవరి వల్ల ఈ స్ఫూర్తిని పొంది ఇలా ఉన్నాయి అంటే మొట్టమొదట బుద్ధి మేల్కొంటుంది. ఆ బుద్ధిలో ఆ బుద్ధి ఉపాధి ఎవరికి? నేను అనేవాడికి బుద్ధి ఉపాధి జీవుడికి. ఆ జీవుడు బుద్ధిస్థుడై మేలుకున్న తర్వాత మనస్సు మేలుకుంటుంది, ప్రాణాలన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతుంది, ఇంద్రియ శక్తులన్నీ జాగృతమవుతాయి. రాత్రిపూట చూడండి, చెవులు ఇలా తెరిచి ఉంటుంది, చెవులేం మూసుకోం మనం. ఈ చలికి ఇప్పుడు పెట్టుకుని వస్తున్న ఇవి కూడా ఉండవు, ఇయర్ ప్లగ్స్ కూడా ఉండవు, ఇలా ఉంటుంది. కానీ ఏం వినపడదు. అక్కడ నిలబడి మాట్లాడుతుంటారు, పడుకుని ఉంటాడు వీడు, గాఢంగా నిద్రపోతుంటాడు, పక్కనే నిలబడి మాట్లాడుతుంటారు, వినపడదు. ఎందుకని? ఇంద్రియ శక్తి పడుకుంది కదా. అలానే కొంతమంది సగం కళ్ళు తెరిచి నిద్రపోతుంటారు, ఏం కనపడదు, ముందు వెళుతున్నా తిరిగి వస్తున్నా కూడా. ఎందుకని? కళ్ళు తెరిచున్నప్పటికీ కూడా ఇంద్రియ శక్తి పడుకుంది, పడిపోయింది. మరి ఆ ఇంద్రియ శక్తి లేస్తుంది, దశేంద్రియాల శక్తులు కూడా లేస్తాయి. ఆ తర్వాత ఈ గోళకాలన్నీ పనిచేస్తుంది, ఈ మాంసపిండం కూడా చేతనవంతమవుతుంది. కాబట్టి యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఎవని యొక్క ఆ స్ఫురణ వల్ల ఈ దేహ, ఇంద్రియ, మనో, బుద్ధ్యాది సకల కార్యకరణ సంఘాతాలన్నీ కూడా చేతనవంతాలుగా, స్ఫూర్తిదాయకంగా ఇలా పనిచేస్తున్నాయి. ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోధియ. ఆ ఆత్మ చైతన్యం యొక్క స్ఫూర్తి వల్ల ఇవన్నీ ప్రేరణ పొందుతున్నాయి.